తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. 6 గ్యారెంటీల అమలు, బడ్జెట్ సమావేశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తున్నారు. మరో 2 గ్యారెంటీల అమలుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఆ 2 హామీల అమలుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ శివ. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రస్తుతం కొనసాగుతుంది. సమావేశంలో కీలకంగా 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యేటటువంటి బడ్జెట్ సమావేశాలు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏ నిధులు ఏటేటికి ఎంత కేటాయించాలన్న దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే 6 గ్యారంటీ స్కీములకు సంబంధించి ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులంతా కూడా ఒకవైపు 6 గ్యారంటీలకి ఎంత మేర బడ్జెట్ కేటాయించాలన్న దానిపైన ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగా ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వం 2 గ్యారంటీలను అమలు చేస్తుంది. దానిలో ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు ఈ 2 గ్యారంటీ స్కీమ్లను అమలు చేయడంతో పాటు మరొక 2 గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి వేదికగా చెప్పడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుతో పాటు అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్. ముఖ్యంగా ఈ 2 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశంలో నిధులు బడ్జెట్లో ఎంత కేటాయించాలి, అదేవిధంగా మిగిలినటువంటి మరొక 2 గ్యారంటీలకు సంబంధించి ఓవరాల్గా 6 గ్యారంటీలకు సంబంధించి బడ్జెట్లో ఏ మేరకు నిధులు కేటాయించాలన్న దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఒకవైపు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే దాదాపు ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి అంశంలో దాదాపు 81 లక్షల మందికి పైగా కూడా దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే మాత్రం దాదాపు 4,200 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అవసరం అవుతాయంటూ కూడా డిస్కంలకు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు ముఖ్యంగా మరొకవైపు 500కే గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి అంశంలో దాదాపు 91 లక్షలకు పైగా కూడా దరఖాస్తులు చేసుకున్నటువంటి నేపథ్యంలో భారీగా నిధులు కేటాయించాల్సినటువంటి అంశం ఉంది. దీంతో పాటు మరొకవైపు ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అంశంలో గతంలో రైతు భరోసాకు సంబంధించినటువంటి దానికి సంబంధించి ప్రతి రైతుకి కూడా 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాం. అదేవిధంగా కౌలు రైతులకు 15,000, అదేవిధంగా కూలీలకు సంబంధించి 12,000 ఇట్లా ప్రభుత్వం హామీలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి నిధులు ఏ విధంగా కేటాయించాలి, ముఖ్యంగా ఒక రైతు భరోసాకే 18,000 కోట్ల రూపాయలు అవుతాయంటూ కూడా అవసరమవుతున్నాయంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఓవరాల్గా ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఈ మంత్రిమండలి సమావేశంలో ప్రధానంగా 3 ఆమోద ముద్ర తెలబోతుంది కేబినెట్. ఆ 3 ఒకటి 200 యూనిట్లకు సంబంధించినటువంటి ఉచిత విద్య, అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్తో పాటు మరొకవైపు కులగణనకు సంబంధించినటువంటి అంశానికి కూడా ప్రభుత్వం ఆమోద ముద్ర తెలబోతుంది కేబినెట్ సమావేశంలో. ఈ ఓవరాల్గా ఈ 6 గ్యారంటీ స్కీమ్లతో పాటు మరొకవైపు ప్రధానంగా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా బడ్జెట్ సమావేశాల్లో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలనేటటువంటి నిర్ణయంలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు మరొకవైపు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు మాట్లాడుతూ కూడా ముఖ్యంగా నీటిపారుదల కృష్ణా కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా మీడియా ముఖంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేసినటువంటి అంశం కనబడి దీనికి సంబంధించి వచ్చేటటువంటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో కేఆర్ఎంబీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి నీటి పంపకాల అంశంలో ఏ మేరకు నష్టం జరిగింది అన్నదానిపైన చర్చకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన దానిలో కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారని చెప్పాలి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ కేబినెట్ సమావేశంలో మాత్రం 6 గ్యారంటీ స్కీములకు అదేవిధంగా వివిధ రంగాలకు సంబంధించినటువంటి అంశంలో ఏ మేరకు నిధులు కేటాయించాలన్న దానిపైన ప్రధానంగా చర్చ జరగబోతుందని చెప్పాలి శివ. ఓకే, థ్యాంక్ యూ.